హాయ్ హలో అండి. ఈ వీడియో నేను పెట్టడానికి కారణం ఏంటో మీకు చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే నా గురించి చెప్తాను. నేను ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటానండి. అంటే కోవిడ్లో పనిచేస్తాను. నా వీడియోలు చూస్తున్న కొంతమందికి అయితే తెలిసే ఉండొచ్చు బహుశా. అయినా కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుందని నేనైతే చెప్తున్నాను. అయితే లాస్ట్ టైం మా పాప బర్త్డేకి నేను ఇండియాకి అయితే వచ్చాను. వచ్చినప్పుడు నేనైతే మా పాప బర్త్డే ఇలా వృద్ధాశ్రయంలోనే కేక్ కట్ చేయించి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి చేయడం అయితే జరిగిందండి. నాకైతే ఆ రోజునైతే చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే చూడండి, వీళ్ళందరూ కూడా మా తాత మా మామ వయసున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా నా కూతురికి అత్యంతలు వేసి దీవిస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ ఆనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పొందలేమని నాకు ఆ రోజే అనిపించింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటుంది. అయితే ఇలాంటి వారిని ఎలా సంప్రదించాలి అనే విషయాలు అయితే తెలీదు. ఇదైతే మాత్రం పాలకొల్లు నుంచి నరసాపురం లేదా నరసాపురం నుంచి పాలకొల్లు వచ్చే రోడ్లో పాలకొల్లు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఆ పెట్రోల్ బంక్ పక్కనే సిమెంట్ రోడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఇది ఈ వృద్ధాశ్రయం. దీని పేరు వచ్చి రాహుల్ సోషల్ సర్వీస్ అని ఉంటుందండి. మీకు నేను చెప్పిన అడ్రస్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కానీ ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని చాలా మందికి ఉందని నాకు ఈ మధ్యలో తెలిసింది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇలా మీ పాప బర్త్డేకి వృద్ధాశ్రమంలో బోనాలు పెట్టావు కదా, ఎక్కడ ఏంటి అడ్రస్ చెప్పవని అడిగారు. అందుకోసమే ఈ వీడియో రూపంలో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఏదో నేను ఎలా పెట్టాను నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేయట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ ఉద్దేశంతో తీసేవాడిని అయితే నేను వీడియో చాలా బాగా తీసుకునేవాడిని. నా కూతురు పెద్దదైన తర్వాత ఇలాంటి తనకి చెప్పాలి అనే ఉద్దేశంతో అయితే చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీసుకున్నాను. వీటిని ఒక ఫుల్ వీడియో రూపంలో అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. నాకైతే ఆ ఆలోచన ఉంటే ఆ వీడియో చేసినప్పుడే నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దాను. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలని నేనైతే ఈ వీడియో చేస్తాను. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలనుకుంటే లాస్ట్లో నేను ఒక ఫోటో పెడతాను. ఆ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇదండి విషయం. ఇలాంటివి నాకు చేయాలంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్కువ మందికి చేయాలని కోరిక ఉందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటివి ఉంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి నా ఫ్యామిలీని మీరందరూ దీవిస్తారని కోరుకుంటూ జై హింద్.